ఆదిత్య ఎనర్జీ సోలార్ కంపెనీ వారు నెల్లూరు బాలాజీనగర్ మసీద్ సెంటర్ నందు ఆఫీసులో వీరు గత 15 సంవత్సరాల నుంచి సోలార్ వ్యాపార రంగంలో సుమారుగా 6,000 మందికి సోలార్ పంపు సెట్లను ఇంటిపైన కళ్యాణ మండపాలు మరియు హాస్పిటల్స్ పైన ఎన్నో సంస్థల్లో సోలార్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పీఎం సూర్యగర్ వెండర్ గా ఉన్నారు. ఎంతో మందికి ఇళ్లపైన నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎంతో మందికి సోలార్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఇవి బిగించుకున్న వారు చాలా మంది బాగుంది కూడా అని అన్నారు. ఆదిత్య ఎనర్జీ ద్వారా ఈ సోలార్ సిస్టమ్ అమర్చుకున్న వారు చాలా బాగుంది అంటూ వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సోలార్ ఎనర్జీ సిస్టమ్ అప్లై చేసినా రావడం చాలా కష్టం. ఇన్స్టలేషన్ చేస్తారు, యాక్టివేషన్ అయ్యేటప్పటికి చాలా లేట్ అవుతుంది. మనం పెట్టిన పెట్టుబడి మీద రిటర్న్స్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు అని కొంతమంది మాత్రం నిరుత్సాహపడతారు. కానీ గుప్తా గారు మాత్రం అన్నీ ఏం లేదు సార్, మీరు అప్లై చేయండి, తొందరగా మీటర్స్ కూడా వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అప్లై చేయటం దాదాపు అక్టోబర్ 10వ తారీఖు నేను అప్లై చేశాను. 2024 అక్టోబర్ 10-15 మధ్యలో అప్లై చేయడం జరిగింది. అంతా గుప్తా గారే చూసుకున్నారు. నేను అసలు ఎక్కడ ఏమి టచ్ చేయలేదు. ఒక 10-15 రోజుల లోపల నాకు బ్యాంక్ లోన్ ఇచ్చారండి. 4 kVకి 2,60,000 యూనిట్ కాస్ట్ అవుతుంది. ఆ యూనిట్ కాస్ట్లో బ్యాంక్ వాళ్ళు 1,82,000 ఇవ్వడం జరిగింది. తర్వాత నా మార్జిన్ మనీ కింద ఇన్స్టలేషన్ చేయించాము. కానీ ఇన్స్టలేషన్ చేయించిన 24 అవర్స్లో యాక్టివేషన్ అయింది. మీటర్ యాక్టివేషన్ రావటం, నెట్ మీటరింగ్ రావటం, ఇదంతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఫాస్ట్గా మూవ్ అయ్యారు. దీనికంతా ముఖ్య కారణం ఆదిత్య సోలార్ ఎనర్జీ సోలార్ ప్రొపరేటర్ గుప్తా గారే. గుప్తా గారికి ఈ సోలార్ ఎనర్జీ రంగంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఇతను 10-15 ఏళ్ల నుంచి ఈ సోలార్ ఎనర్జీ సిస్టమ్ మీద అంతకుముందు ఒక 50,000 దాకా చేశారు కదా సార్. పంప్ సెట్స్ ఇవన్నీ 50,000 దాకా చేయడం జరిగింది. చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఏదైనా కూడా పట్టుకుంటే వచ్చే రకం కాదు. కాబట్టి తప్పకుండా అతను మోటివేషన్ ఏంటంటే అతను బిజినెస్ టైప్లో అతని ఇన్కమ్ చూసుకుంటాడు, కస్టమర్ సేఫ్టీ కూడా చూస్తారు. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి వెండర్గా ఇతను సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.